బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బలూచిస్తాన్ కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలుపెరుగని పోరాటం చేస్తోంది. కొన్ని రోజులుగా పాకిస్తాన్ పై పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. పాకిస్తాన్ ఆర్మీని ముచ్చుమట్లు పట్టిస్తోంది, పరుగులు పెట్టిస్తోంది. అయితే ప్రత్యేక దేశం కోసమే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైందని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు. కఠిన శ్రమ, కఠోర శిక్షణతోనే పాక్ పై పోరాటం దిగామంటున్నారు. బలూచ్ ఆర్మీతో కలిసి స్థానిక యువతంతా కూడా నడుం బిగించి ముందుకు వెళ్తున్నారు. తండ్రి కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి, ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా అంతా బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించుకోవడం కోసమే అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అయితే త్యాగాలకు సిద్ధమైనటువంటి బలూచిస్తాన్ ప్రజలు మార్చిలో జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని హైజాక్ చేశారు. అయితే అప్పటి నుంచి పాక్ ప్రభుత్వానికి వరుసగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి షాకులు తగులుతున్నాయి. పాక్ ఆర్మీకి చుక్కలు చూపెడుతోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. 2 నెలల్లోనే పూర్తిగా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది బలూచిస్తాన్. బిఎల్ఏ శౌర్యానికి గుర్తు చేస్తూ ప్రత్యేకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక వీడియో విడుదల చేసింది. జాఫర్ ఎక్స్ప్రెస్ ని ఎలా హ్యాక్ చేశాం, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో ఎటువంటి శిక్షణ ఉంటుంది, ఎటువంటి కఠోరమైన శిక్షణ ఎదుర్కొంటారు, ఆ శిక్షణతో పాకిస్తాన్ ఎలా ముచ్చమటలు పట్టించారు, పాకిస్తాన్ ఎలా పరుగులు పెట్టించారు, పాకిస్తాన్ ఎలా ఓడించారు, ప్రత్యేక దేశం ఎలా ఏర్పాటైంది, ఈ విషయాలపైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రత్యేకమైన వీడియో రిలీజ్ చేసింది. 1948లోనే బలూచిస్తాన్ని పాకిస్తాన్ పూర్తిగా కైవసం చేసుకుంది. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా చాలా తీవ్రమైన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే 2020 సంవత్సరం తర్వాత చాలా పెద్ద ఎత్తున లిబరేషన్ ఆర్మీ అనేది ఒకటి ఏర్పాటైంది. ఆ ఆర్మీ ద్వారా చాలా అగ్రెసివ్గా పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. బలూచిస్తాన్ వేర్పాటువాదులు పాకిస్తాన్కి ముచ్చుమటలు పట్టిస్తున్నారు. కనీసం పాకిస్తాన్కి సంబంధించిన వారి అధికారి బలూచిస్తాన్ రావాలంటే ఒకసారి ఆలోచించాల్సిందే. అటువంటి పరిస్థితి నెలకొంది. సో పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ని వేర్పాటువాదానికి సంబంధించి అంతటి కఠోరమైన శిక్షణ అనుభవిస్తూ అంతా కలగలిసి మేము పోరాటం చేశామని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్తోంది. ఇప్పుడు 2 నెలల్లోనే పూర్తిగా బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించుకోగలిగారంటే వాళ్ళ శౌర్యం, పరాక్రమం మొత్తాన్ని కూడా వాళ్ళు చాటి చెప్పేటువంటి ఒక వీడియోని విడుదల చేశారు వాళ్ళు. ఒకసారి ఆ వీడియో ఏంటో చూద్దాం. هذا ذاك فوجي إذا شو تقدرتم ليش إنجو شو تقدرتم طبعا فوجيو ليش إنجو تقدرتم वो उस तरफ ज्यादा नहीं जाओ कैप्टन, वो कैप्टन ايش قربانون ايش ريلاي جيت متاقل ايش كليرن توصل ما يدستاين ايش قربانون اي جاي كورتاغاني بكيستي توصل ما كنترول يتاين ايش توصل اي جاي كنت بيا قول بيا ايش ريل موچا اي جاي قربانون سواري موري انجال كورتاغانا كيستي موچا كين كناغان بكيش ओ मैं जंग जा रही है इसके अंदर खड़ा कर ايش قربانون اي ريلين ايش قربان شلون كلير कर देते قربان اي جاي करते रेलाओ हां قربان फुल क्लियर है था पोस्टर डब्बा क्लियर है हां قربان రైట్ అయితే వీడియోలో చూడండి. జాఫర్ ఎక్స్ప్రెస్ గతంలో పాకిస్తాన్ కి వెళ్ళేటువంటి ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసే సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎటువంటి శౌర్యత్వాన్ని, తమ పరాక్రమాన్ని ప్రదర్శించింది. ఏ రకంగా జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేశామనే విషయాన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక వీడియో రూపంలో బయటకు విడుదల చేసింది. అది ఒక నిర్మానుష్యమైన ప్రాంతం, గుట్టల మధ్యలో నుంచి, ఎడారి ప్రాంతాల నుంచి ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తుండగా జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇదొకటే కాదు, మొదట్లో మీరు వీడియోలు చూసారు కదా, ఎటువంటి కఠోరమైన శిక్షణ, ఎటువంటి హార్డ్ సిచ్యువేషన్స్ వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ శిక్షణ నుంచి వాళ్ళంతా బయటకు వచ్చి ప్రెజెంట్ వాళ్ళు ఏ రకంగా బలూచిస్తాన్ని ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు.
అక్కడ నుండి చాలా ప్రాంతాలను ఎలా కైవసం చేసుకున్నారన్న విషయం పైన వాళ్ళు ఒక వీడియో విడుదల చేశారు. నిజంగా ఈ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కపడుతున్నాయి. పాకిస్తాన్ ఎలా ముక్కలు చేశారనేది వీళ్ళ యొక్క శిక్షణ, వీళ్ళ యొక్క హైజాక్ సంబంధించిన విజువల్స్, ఆ దృశ్యాలను చూస్తుంటే నిజంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క పోరాట పటిమని అర్థమవుతోంది. వాళ్ళది ఒక ఐడియాలజీ పోరాటం. వాళ్ళేదో పాకిస్తాన్ పిచ్చి మూకల్లాగా, పాకిస్తాన్ పిచ్చి కుక్కల్లాగా, ఆ దుర్మార్గుల్లాగా, ఆ దుస్తుల్లాగా వాళ్ళకేదో ఒక ఉగ్రవాదాన్ని తెరలేపి మతానికి సంబంధించిన అంశమో లేదంటే ఇంకేదో ఒక ప్రాంతానికి సంబంధించిన అంశమో కాదు. వాళ్ళది ఒక ఐడియాలజీ. వాళ్ళకున్నటువంటి ఆ స్వాతంత్రం కోసం వారంతా పోరాడారు, స్వేచ్ఛ కోసం పోరాడారు, తిండి కోసం పోరాడారు, వాళ్ళకి స్వేచ్ఛ వాయువుల కోసం పోరాడారు, వాళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాల నుంచి బయటపడాలని చెప్పి వాళ్ళ పోరాటం కొనసాగించారు. వాళ్ళది ఒక ఐడియాలజికల్ పోరాటం. సో ఈ ఐడియాలజికల్ పోరాటమే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విజయ తీరాల వైపు నడిపించింది. ప్రస్తుతం వాళ్ళు బలూచిస్తాన్ని ఒక సపరేట్ దేశంగా ప్రకటించేసుకున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సక్సెస్ సాధించడానికి ఒక వీడియోని వాళ్ళు విడుదల చేశారు. ప్రస్తుతానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా విరోచితమైన పోరాటాన్ని కొనసాగించి పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టించి, పాకిస్తాన్ లాడించి, పాకిస్తాన్ని మట్టుపెట్టి, పాకిస్తాన్ని పాతాళానికి పంపించి వారంతా కూడా ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా ప్రకటించుకున్నారంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చూసిన వారంతా కూడా ఒక్కసారిగా నివ్వెరపోతున్నారు. వారికి ఎటువంటి అణ్వాయుధాలు లేవు, వారి దగ్గర ఎటువంటి అణ్వాయుధాలు లేవు, వారి దగ్గర ఎటువంటి అస్త్రాలు లేవు, మిసైల్స్ లేవు. వాళ్ళకున్నదల్లా ఒకటే తెగింపు, ధైర్యం, కొన్ని మినిమం టెక్నాలజీ మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర మనలాగా S-400 లేవు, వాళ్ళ దగ్గర మనలాగా ఆకాష్ తీర్ లేరు, ఆకాష్ మిసైల్ లేరు, వాళ్ళకి మనలాగా బ్రహ్మోస్ మిసైల్స్ లేవు, హైపర్సోనిక్, సూపర్సోనిక్ లాంటి ఒక అద్భుతాలు లేవు. వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే, వాళ్ళ ఐడియాలజీ. ఆ ఐడియాలజీ ఈరోజు వారిని విజయ తీరాల వైపుగా నెట్టింది. जंग ननादा जो अंदर हालत से बसों की नने सख्त फैसला एफोई तमिंग अटिए एनो नना वरनाक दा गिड़ा की तैयार मसुनो और एनो नना वरना दा समझिंग अटी के नने बगैर दा फैसला अत्यन मुनाइनिंग के पेनी चुका सर सफ ला तूब का दारगा पतूब के ज़रूरत अस्ते और तूब के गुआंक नवा अंदे अबरो पुजी मरोशी बलोच वरनात का ई अंदा फैसला कुतंगा के आवती सरुसा परवान कना दुश्मन सर रवा ये दी हालत ये वजह जोड़ गई थी मर्शी के हस्ते अगर पिसे वती बच्चा दे दिया गया अमा अंदा या पिसे वती बच्चा यला दिया गया रवा गया वती दूध से चुका यला दिया गया पवती काजा रवा गया कुर्बान भी गया ये कुर्बानी पदी तक के अमा मकसद हस्ते अमा मकसद के हस्ते बाज मुकद्दस है अमा मकसद आजवानिया सरकत भी है और अमा मकसद हिफाजत करनगी है अमा मकसद अपा जोत करनगी है चौक तो टपटिया लेंगा बाकी 2 FC वाला आओ बादल तो आओ చెప్పే మాటలు మేమంతా త్యాగానికి సిద్ధం